మండలాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో వ్యక్తిగత సంబంధం అలాగే పార్టీపరమైనటువంటి అనుబంధం ఉంది. అవి ఎల్లప్పుడూ కూడా నా ద్వారా అంటే ఆయనకి సక్సెసర్గా ఆయన వారసుగా ఉండేటటువంటి పరిస్థితుల్లో నా ద్వారా జరగవలసిన ఏదైనా కార్యక్రమం ఉంటే ఎప్పుడు కూడా కొనసాగ సాకారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తానని మీడియా ముఖ్యంగా నేను ఆయనకి అయితే భరోసా ఇస్తున్నాను. మీరు దేనికి తగ్గాల్సిన అవసరం లేదు. మీరు చేసినటువంటి ప్రయత్నం చాలా మంచిగా విజయవంతంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో దీన్ని కొనసాగించి మరి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో గెలిచేటటువంటి అభ్యర్థి తాలూకా పార్టీయే రాష్ట్రంలోని అధికారం చేపట్టేటటువంటి ఒక చిన్న సెంటిమెంట్ అయితే ఉంది. మరి రాబోయే రోజుల్లో అది రెండు విధాలుగా ఇటు మీ తాలూకా విజయం అటు మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని కూడా అందుకు ఆ సెంటిమెంట్ని కాపాడుతూ ఆ సెంటిమెంట్ని నిలబెడుతూ మీరు ప్రయత్నం చేస్తే మీకు మేమందరం కూడా సహకరించి ఆ శాసనసభలో అడుగుపెట్టేటటువంటి అవకాశం ఇచ్చేటటువంటి ఆలోచన అందరికీ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో. దాన్ని పూర్తిగా 100% సాకారం చేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం. చేసే క్రమంలోనే మా స్వార్థం ఏంటంటే మన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ పీఠాన్ని అధిరోహించి సామాన్య ప్రజల తాలూకా ఆశలు సామాన్య ప్రజల తాలూకా అంచనాల్ని అందుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం మనం కోరుకోవాలని ఆ సందర్భంగా నేను మీకు నా తాలూకా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని అస్థిరపరిచేటటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తాలూకా పోకడలు చాలా దుర్మార్గమైంది. మీరు కానీ అంటే రవికుమార్ గారు కానీ మాజీ మంత్రి అప్పలరాజు గారు కానీ అక్కడ కర్నూలు జిల్లాలో గురుపాక్షి గారు శాసనసభ్యుడిని చాలా చిత్రహింసలు పెట్టి అంటే మానసికంగా చిత్రహింసలు పెట్టి వారు చేసినటువంటి ప్రయత్నం చాలా తప్పు దుర్మార్గం అన్నది సందర్భంగా తెలియజేసుకుంటూ కూడా మొన్ననే ఆఖరిగా అంటే ఎక్కువసేపు అయిందాం కానీ ఆఖరిగా ఒక మాట చెప్పాలి. మొన్ననే శాసనసభలో కూడా వ్యవహారాలు చూస్తే శాసనసభలోనైతే ఏకంగా పార్టీ కార్యకర్తల సమావేశం అక్కడ ప్రత్యర్థి లేడు, ప్రతిపక్ష పార్టీ లేదు. కానీ శాసన మండలిలో తగినంత బలం ఉన్నప్పుడు మేమందరం కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు డిఎస్సీలో జరిగినటువంటి అవసరాలపై కానీ అలాగే మన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ ఎల్లినో ద్వారా జరిగినటువంటి అనర్థాల గురించి ప్రస్తావించాలని కోరినప్పుడు కానీ వీటన్నిటి ప్రస్తావించడానికి అవకాశం ఇవ్వకుండా తన స్థాయిని మరిచి వ్యవసాయ శాఖ మంత్రి లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స సత్యనారాయణ గారిని అనరాని మాట్లాడటం మీరు అందరూ చూసే ఉంటారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఆలోచన. దీన్ని కూడా తీవ్రంగా ఈ ద్వారా ఖండించి భవిష్యత్తులో ఏంటంటే ఇవన్నీ కూడా శిశుపాలుడు 100 తప్పుల్లో భాగంగా ఈ తప్పులు జరుగుతున్నాయి. 100 తప్పులు పూర్తయిన సందర్భంలోన 2029 నాటికి ఆ 100 తప్పులు పూర్తవుతాయి. మిమ్మల్ని ఏ వ్యక్తి కానీ ఏ శక్తి కానీ మిమ్మల్ని రక్షించే పరిస్థితి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మీకు మరొక్కసారి మనవి చేసుకుంటుంది ఏంటంటే మీ తాలూకు నడవడికి మార్చుకొని ఎదుటి వాళ్ళని అభిమానించలేకపోతే గౌరవించడానికి నేర్చుకోండి. అటువంటి పరిస్థితుల్లో ఏవైతే జరిగాయో ఇవన్నీ కూడా మనం ప్రతినిత్యం ఈ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రతినిత్యం ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ ద్వారా కొన్ని మనవి టెలికాస్ట్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు రవికుమార్ గారి పట్ల కానీ జరగబోయేటటువంటి ఏ పరిస్థితుల్లో కూడా పార్టీ సంపూర్ణమైన సహకారం మద్దతు ఇచ్చేటువంటి పొంది అందుకే జగన్ గారు కూడా పిలిచి వారికి సంపూర్ణమైనటువంటి భరోసా ఇచ్చారు. అలాగే వార్తలు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలియజేసుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని విషయంలో ఇటువంటి రాజీ లేదు. ప్రతి వార్డు నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అలాగే మున్సిపాలిటీ మరి ఈ ఆంధ్ర మున్సిపాలిటీ ఎలక్షన్
ఉందో లేదు. ఒకవేళ ఉంటే ప్రతి ఎన్నికకి కూడా మనం పార్టిసిపేట్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. దీంట్లో మాత్రం ఎటువంటి రాజీ పడే ప్రశ్న లేదు. గ్రామాల్లో ఉన్నటువంటి ఏమైనా పరిస్థితుల్లో ఒకవేళ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లోన ఏమైనా అలాంటి ఆలోచన ఉంటే అది మీ సమన్వయకర్త ద్వారా పరిశీలించుకొని దాన్ని ఒక నిర్ణయం తీసుకోవాలన్నది అది మీడియాకు సంబంధం లేని విషయం అనుకోండి. ఇది ఏమైనప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 మండలాలకు సంబంధించినటువంటి మండల పరిషత్తులను, అలాగే ఈ 4 మండలాల నుంచి ఇవాళ జడ్పీటీసీ ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరిగేటటువంటి పరిస్థితులు, దానికి కూడా ఇక్కడ ఈ 4 జడ్పీటీసీని కూడా గెలిపించేటటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దీన్ని మనం పూర్తిగా సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితిని వినియోగించుకోవాలని మీ ద్వారా కోరుకుంటూ, ఆఖరి మాట ఏంటంటే 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 164 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కూటమి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో అత్యంత దుర్మార్గుడు, అత్యంత దురహంకారి ఈ ఆంధ్రవలస నియోజకవర్గ శాసనసభ్యుడు. పరుష పదజాలంతో మాట్లాడటం వెనతో పెట్టిన విద్య. ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వయసు అలాగే గౌరవం తెలియనటువంటి వ్యక్తి. ఎందుకంటే చాలా సందర్భాల్లో చూసాం ఏకవచనంతో సంబోధించడం, తనకన్నా పెద్దవారు, తనకన్నా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏకవచనంతో సంబోధించి పెద్ద గొప్పలా మాట్లాడుకోవడం అనేది చాలా బాధ అనిపించింది. కానీ మరి ఆయన ఏదో సాఫ్ట్ బాల్ అసోసియేషన్కి చైర్మన్గా ఉన్నారని వింటున్నాం. నిజంగా మరి సాఫ్ట్ బాల్ అంటే ఏంటో ఆయన తెలుసో లేదో నాకు తెలియదు. కానీ ఆయన ఎలాగా ఈ అసోసియేషన్కి చైర్మన్ అయ్యాడు, ఆయన ఎలాగ సర్టిఫై చేస్తే ఆ క్యాండిడేట్స్ ఈ డిఎస్సికి ఎలిజిబుల్ అయ్యారు అన్నది ఒకసారి ఆయనకి ఒకవేళ అవకాశం వస్తే, నాకైతే బోల్డ్ సమయం ఖాళీ ఉంది, ఆయనకి సాఫ్ట్ బాల్ ప్రతికుంటే ఆ సాఫ్ట్ బాల్ కోర్టులోన ఆయన సాఫ్ట్ బాల్ ఆడి చూపిస్తే నేను దానికి సిద్ధమని మీ ద్వారా తెలియజేసుకుంటాను.